మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. మీరు తరచుగా చూసే కేసులు అంటే ఈ పాము కాటు, సాధారణంగా శరీరంపై విష ప్రభావం గురించి. ఒక శరీరంలోకి విషం వస్తే సాధారణంగా తెలిసి తెలవకుండా విషం వస్తే లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, శరీరంలో జరిగే మార్పులు ఏంటి? మీరు పాము కాటు అన్నారు అంటే ఆ పాములో రకరకాలు. సో కానీ బట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనస్ స్నేక్స్. ఓకే. బట్ పాయిజనస్ స్నేక్స్ అంటే మనము నాగుపాము, రక్త పింజర ఇట్లాంటివన్నీ మన తెలుగులో చూంటే స్నేక్స్ అంటే కోబ్రా, వైపర్ అంటాం. సో దీంట్లో 2 రకాల టాక్సిన్స్, ఒకటి వచ్చి న్యూరోటాక్సిన్ అంటాం, ఒకటి వచ్చి హిమోటాక్సిన్ అంటాం. అంటే న్యూరోటాక్సిన్ అంటే ఇప్పుడు నాగుపాము అనుకోండి, న్యూరోటాక్సిన్ అది ఒక్కసారి కరిచిన తర్వాత లోకల్గా రియాక్షన్ తక్కువ ఉంటుంది. అంటే పాము కాటు దగ్గర ఇప్పుడు న్యూరోటాక్సిక్ అనుకోండి, లోకల్గా తక్కువ ఉంటుంది, అంటే మనకు కరిచిండే చోట. ఓకే. సో బాడీలో విషం పోయే కొద్దీ మంచి న్యూరలాజికల్గా అంటే ఫస్ట్ కందెప్పలు వాడిపోవడం, టోసిస్ అంటాం. సో అదొకటి. తర్వాత ఊపిరి తీసుకోవడము, నరాలు సంబంధించిన వీక్ కావడం అట్లయితుంది. సో అది న్యూరోటాక్సిక్ స్నేక్ బైట్ అండి. అది హిమటోటాక్సిక్ అంటాం, వైపర్స్. అది కాటేస్తే లోకల్గా రియాక్షన్, బికాజ్ బ్లడ్ బ్లీడింగ్ అయ్యేది ఎక్కువ అవుతుంది, క్లాటింగ్ తగ్గిపోతుంది, గడ్డగట్టే లక్షణం పోతుంది. దానివల్ల మొత్తం బ్లీడ్ అయిపోయి లోకల్గా రియాక్షన్, తర్వాత బాడీలో పోయిన తర్వాత కూడా బ్లడ్ క్లాట్ అయ్యే గుణం కోల్పోతుంది. సో బ్లీడింగ్. సో రెండిటికి కూడా యాంటీవీనం ఒకటే, వెదర్ ఇట్ ఈస్ న్యూరోటాక్సిక్, హిమటోటాక్సిక్, ట్రీట్మెంట్ ఈజ్ సేమ్. ఇట్స్ పాలివాలెంట్ ఇదంటాం. సో ఎంత తొందరగా మనం రీచ్ అయితే డాక్టర్స్ చూస్తేనే ఇది హిమోటాక్సిక్ అంటే నరాలకు సంబంధించిన, రక్తానికి మనము ఇనీషియల్నే కనిపెట్టచ్చు. ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత తొందరగా దీంట్లోంచి బయటపడిపోవచ్చు. ఇప్పుడు అన్ని చోట్ల మనకు యాంటీవీనం అవైలబుల్ ఉంది.